So you are calculating un plus 1. Then step number 4, fourth step, find, you are calculating un divided by un plus 1. ఇది ఎక్కడో చేసాం కదా మనం. ఫైండ్ un divided by un plus 1. ఏ మెథడ్ లో చేసాం చెప్పండి. D'Alembert's ratio. Right. D'Alembert's ratio test. Step number 5, find un divided by un plus 1 minus 1. Find un divided by un plus 1 minus 1. ఇంకొకటి కొత్త పద్ధతి అన్నట్టు ఇది ఒకటి అనుకుంటున్నాం. దిస్ ఈజ్ ఆన్ నెగ్లెక్టింగ్, కంటిన్యూషన్లోనే ఆన్ నెగ్లెక్టింగ్ ఎక్స్ టర్మ్స్. అంటే దాంట్లో ఒకవేళ మనం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు un బై un ప్లస్ 1 మైనస్ 1లో ఏమైనా ఎక్స్ టర్మ్స్ కనుక ఉంటే యు ఆర్ నెగ్లెక్టింగ్ ఎక్స్ టర్మ్స్. అంటే దాని అర్థం ఏంటి అంటే దట్ ఈస్ ఎక్స్ ఈక్వల్ టు 1 అని రాసేస్తే ఆ ఎక్స్ అనే టర్మ్ కనబడకుండా ఉంటుంది. సో ఆన్ నెగ్లెక్టింగ్ ద ఎక్స్ టర్మ్స్. స్టెప్ నెంబర్ 6, థర్డ్ స్టెప్, ఫైండ్, దట్ ఈస్ లాస్ట్, సిక్స్త్ స్టెప్, ఫైండ్ లిమిట్ n tends to infinity, limit n tends to infinity un divided by un plus 1 minus 1. అంటే మనం ఏదైతే క్యాలిక్యులేషన్ చేసామో దానికి లిమిట్ అప్లై చేస్తారు. అండ్ దిస్ లిమిట్ ఐఎమ్ సపోజింగ్ ఇట్ యాజ్ ఎల్ అని అనుకోండి. ఓకే, అప్పుడు కేస్ 1కి వస్తారు. కేస్ నెంబర్ 1, ఇఫ్ దట్ లిమిట్ ఎల్ గ్రేటర్ దెన్ 1, ఒకవేళ గ్రేటర్ దెన్ 1 అయితే then the given series is convergent. సేమ్ D'Alembert's రేషియో టెస్ట్ లో కూడా ఇలాగే ఉంటుంది కదమ్మా. గ్రేటర్ దెన్ 1 అయితే కన్వర్జెంట్ అని అంటాం కదా. ఎస్, ఇఫ్ ఎల్ ఈజ్ లెస్ దెన్ 1, కరెంట్ మళ్ళీ పోయిందంట బ్రోస్. తెలుసు.
అరే క్రికెట్ చూడరా. అమ్మ వినిపిస్తుందా ఇప్పుడు? వినిపిస్తారు ఓకే సార్ క్లియర్ సరే. సార్ వినిపిస్తుంది. వాడు కొంచెం వెరైటీ క్యాండిడేట్ ఉన్నట్టున్నాడు. వీని మెథడ్ మనం మొదలుపెట్టిన దగ్గర నుంచి ప్రాబ్లం అవుతుంది. అంతేనా? మనం వాడు డిసీజ్ వచ్చిందని అన్నాం, నిజంగానే డిసీజ్ వచ్చింది. ఓకే, కేస్ నెంబర్ 1. If L is greater than 1, then the given series is convergent. స్క్రీన్ కనిపిస్తుంది కదమ్మా? ఎస్ సార్. ఓకే, కేస్ 2, సెకండ్ కేస్. If L is less than 1, then the given series is divergent. Almost same method of D'Alembert's ratio test. Third case, case number 3, same. అక్కడ థర్డ్ కేస్ ఏమనుకున్నాం మనం? వాట్ ఈస్ ద థర్డ్ కేస్? It is not applicable. L is equal to Right. If L is equal to 1, then this method is not applicable. So this is the procedure given by Rabi. ఆల్మోస్ట్ సేమ్ ఉంది, కానీ కొత్తగా కనుక్కున్నది ఏంటి అని అంటే ఒక స్టెప్ నెంబర్ మనకి 5 ఒకటి వచ్చింది. అంటే UN/UN+1 అక్కడ కనుక్కుంటే ఇక్కడ అడిషనల్గా ఇంకొకటి UN/UN+1 -1 అనేది ఒకటి ఎక్స్ట్రా కనుక్కుంటున్నారు. మిగతా ప్రొసీజర్ అంతా సేమ్. ఇట్ ఈస్ రాబీస్ టెస్ట్. ఎగ్జామినేషన్లో మెథడ్ ఇది మెన్షన్ చేస్తేనే ఇది యూజ్ చేయండి. లేదు అని అంటే ఎప్పుడైనా కానీ ఫస్ట్ 3 మెథడ్సే: కంపారిజన్ టెస్ట్, డిఎలంబర్ట్స్ రేషియో టెస్ట్, కోషీస్ రూట్ టెస్ట్. ఈ 3 ఎక్కువ మనకి యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది లిటిల్ బిట్ ఆఫ్ ఇంపార్టెన్స్ అన్నట్టు. ఇది మెథడ్ మెన్షన్ చేస్తే చేయండి, లేకపోతే లేదు. రైట్, నౌ ఐ గివ్ యూ 1 ప్రాబ్లం. రాశారమ్మా ఇది? ఎస్ సార్. ఇప్పుడు ఒక ప్రాబ్లం తీసుకోండి. కొంచెం వెరైటీ అనిపిస్తుంది కానీ ఏం టెన్షన్ పడకండి. సో అప్లై Rabi's test. Apply Rabi's test to verify the convergence of so they have given a series here. Already summation లలో ఇచ్చారు వాళ్ళు. So it is 2 square, 4 square, 6 square and so on 2n whole square. Overall it is divided by, it is 3, 4, 5 and so on 2n+1 into 2n+2. So this is, they have given the series. సో ఇక్కడ మనకి ఆల్రెడీ సమ్మేషన్లో ఇచ్చారు కాబట్టి నథింగ్ టు వరీ, డైరెక్ట్లీ యూ కెన్ రైట్ డౌన్ యువర్ ఆన్సర్. కాకపోతే రాబీస్ టెస్ట్ అప్లై చేశారు, సో అదే మెథడ్ మనం ఇక్కడ అప్లై చేస్తాం. రైట్, చూద్దాం ఇక్కడ సొల్యూషన్లో. సో పాజిటివ్ సిరీసే కదమ్మా అది. సో ఫర్ ద గివెన్ series of positive terms, సమ్మేషన్లో ఉంది కాబట్టి లెట్ summation UN it is equal to summation
2 square, 4 square, 6 square, so on 2n whole square divided by 3, 4, 5, so on 2n plus 1 into 2n plus 2. This is they have given. So summation lo nunchi directly you are calculating un. Just you eliminate that summation. 2 square, 4 square, 6 square, so on 2n square divided by 3, 4, 5, so on 2n plus 1 into 2n plus 2. So this is the general term of your given series. Once the general term is there, as per your rabbit's test, now you are calculating, consider un plus 1. ఈ ప్రొసీజర్ ఐడియా ఉందమ్మా, మనం ఇంట్లాంటిది ఒక ప్రాబ్లం ఇంతకుముందు చేసాం. ఇక్కడ ఏంటి అని అంటే un plus 1 రావాలి అని అంటే n plus 1th టర్మ్ రాయాలి. సో ఇక్కడ మ్యాథమెటికల్ ఇండక్షన్ టైప్ అన్నట్టు, అంటే nth టర్మ్ రాసిన తర్వాత నెక్స్ట్ n plus 1 అని రాయాలి. సో అందుకని ఇక్కడ నేను ఏం రాస్తానంటే 2 square, 4 square, 6 square, సో ఆన్ nth టర్మ్ రాసి ఇంటూ 2 అని రాసి మళ్ళీ n ఉండే దగ్గర n plus 1 దానికి స్క్వేర్, అక్కడ ఎలా ఉంటే అదే రాయాలి. ఓవరాల్ ఇట్ ఈస్ డివైడెడ్ బై, సో nth టర్మ్ 3, 4, 5, సో ఆన్ 2n plus 1 ఇంటూ 2n plus 2 ఇంటూ n plus 1th టర్మ్ రాయాలి కంటిన్యూషన్లోనే. 2 ఇంటూ n దగ్గర n plus 1 plus 1, మళ్ళీ నెక్స్ట్ది 2 ఇంటూ n plus 1 plus 2 కంటిన్యూషన్లోనే రాశారు. ఇంటూ కనుక ఇంకేమన్నా ఉంటే అప్పుడు దానికి దట్ వాల్యూ మల్టీప్లైడ్ బై మళ్ళీ n plus 1th టర్మ్ రాయాలి. దీని తర్వాత మనకి ఏరే ఏం లేదు కాబట్టి ఓన్లీ అది un plus 1 రాస్తారు. ఒక్కసారి సింప్లిఫై చేయండి దీన్ని. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 square, 4 square, 6 square, సో ఆన్ 2n హోల్ స్క్వేర్ ఇంటూ 2n plus 2 హోల్ స్క్వేర్ అవుతుంది. డివైడెడ్ బై ఇట్స్ డినామినేటర్ 3, 4, 5, సో ఆన్ 2n plus 1 ఇంటూ 2n plus 2 ఇంటూ 2n plus 2 plus 1 అంటే plus 3 అవుతుంది. ఇది 2n plus 2 plus 2 అంటే 2n plus 4. So we calculated un plus 1. Then after that, now you are calculating the next as per the procedure un divided by un plus 1. ఇది క్యాలిక్యులేషన్ చేయాలి. ముందు un ఏముందో చూడండి. సో un టర్మ్ అలాగే రాసేయండి. ఇట్ ఈస్ 2 square, 4 square, so on up to 2n whole square divided by 3, 4 and so on up to 2n plus 1 into 2n plus 2 into, అంటే డివైడెడ్ బై అని రాసే బదులు నేను రివర్స్లో రాస్తున్నా. రివర్స్ ఏంటి, 3, 4 సో ఆన్ అప్ టు 2n plus 1, 2n plus 2, దాని తర్వాత 2n plus 3, 2n plus 4, జస్ట్ వాల్యూ. టోటల్ ఇట్ ఈస్ డివైడెడ్ బై 2 square, 4 square, so on 2n whole square into 2n plus 2 whole square. Only simplification. సో ఇక్కడ క్యాన్సిల్ అయ్యేది ఏంటి, ఈ అప్ టు 2n స్క్వేర్ ఇక్కడ 2n స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 2n plus 2, ఇక్కడ 2n plus 2 వరకు క్యాన్సిల్ అవుతుంది. నౌ యూ రైట్ డౌన్ ద రిమైనింగ్ టర్మ్స్. ఏమున్నాయో చూడండి, మనకు అక్కడ దాకా క్యాన్సిల్ అయింది. సో యూ విల్ బి హ్యావింగ్ 2n plus 3, 2n plus 4. ఓవరాల్ ఇట్ ఈస్ డివైడెడ్ బై, మనకి డినామినేటర్లో ఓన్లీ 2n plus 2 హోల్ స్క్వేర్ మిగిలింది. దీన్ని మనం ఇంకా కొంచెం సింప్లిఫై చేద్దాం, మల్టిప్లై చేసేయండి. ఇది 4n స్క్వేర్ ప్లస్ 8n ప్లస్ 6n ప్లస్ 12 అవుతుంది. డివైడెడ్ బై దిస్ బికమ్స్, దీన్ని కూడా సింప్లిఫై చేస్తే 4n స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 2ab కదా 8n అవుతుంది. సో దీన్ని ఇంకా కొంచెం సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, 4n స్క్వేర్ ప్లస్ 14n ప్లస్ 12 ఓవరాల్ డివైడెడ్ బై 4n స్క్వేర్ ప్లస్ 8n ప్లస్ 4. మనం ఒకవేళ డిఎల్ఎంబర్ట్స్ రేషియో టెస్ట్ కనుక అప్లై చేస్తే దాంట్లోంచి n స్క్వేర్ కామన్ తీసి క్యాన్సిల్ చేసి లిమిట్ అప్లై చేస్తే అయిపోతుంది. కానీ ఇక్కడ ర్యాబిస్ టెస్ట్ కాబట్టి దేర్ ఫోర్
un divided by un plus 1 minus 1 క్యాలిక్యులేషన్ చేయాలి ఇప్పుడు. సో 4n square plus 14n plus 12 divided by 4n square plus 8n plus 4 ఇది -1. ఎల్సిఎం చేసాం అనుకోండి ఏమవుతుందమ్మా 4n square plus 8n plus 4 ఇది ఎల్సిఎం చేసినప్పుడు 4n square plus 14n plus 12 మైనస్ కదా minus 4n square minus 8n minus 4. ఇప్పుడు ఏమన్నా క్యాన్సిల్ అవుతున్నాయి చూడు 4n square పోతుంది 14n 8 అంటే 6n మిగులుతుంది. ఆ 12 minus 4 అంటే ప్లస్ 8 మిగులుతుంది. డివైడెడ్ బై డినామినేటర్ ఇస్ 4n square ప్లస్ 8n ప్లస్ 4 అని వచ్చింది. ఓకే, మనం అది సింప్లిఫై చేసిన తర్వాత ఒకవేళ దీంట్లోంచి ఏమన్నా కామన్ తీస్తే n కామన్ తీస్తే 6 ప్లస్ 8/n అవుతుంది. టోటల్ ఇట్ ఈస్ డివైడెడ్ బై ఇక్కడ n స్క్వేర్ కామన్ తీసామనుకోండి సో 4 ప్లస్ 8/n ప్లస్ 4/n స్క్వేర్ అవుతుంది కామన్ తీసిన తర్వాత. సో ఇప్పుడు దీంట్లో మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది నౌ దిస్ ఇస్ ఈక్వల్ టు ఏం క్యాన్సిల్ అవుతున్నాయి ఇక్కడ n ఇక్కడ ఉన్న n క్యాన్సిల్ అవుతుంది ఓన్లీ n ఇది క్యాన్సిల్ చేస్తారు. ఇప్పుడు దీనికి సింప్లిఫై చేస్తే ఏమవుతుంది 6 ప్లస్ 8/n డివైడెడ్ బై n ఇంటూ 4 ప్లస్ 8/n ప్లస్ 4/n స్క్వేర్ ఇది మనకు మిగిలిన ఆన్సర్. సో ఒక్కసారి ఇప్పుడు ప్రొసీజర్ చూడండి. ఇప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం క్యాలిక్యులేషన్ చేయాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ మనం ఏం చేసాం ఇక్కడ వరకు un ప్లస్ 1 అయిపోయింది, un ప్లస్ 1 -1 అయిపోయింది. ఇప్పుడు లిమిట్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఒక్కసారి ప్రొసీజర్ చూడండి. 6th స్టెప్లో లిమిట్ దేనికి క్యాలిక్యులేషన్ చేస్తున్నారు? మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేసాం un డివైడెడ్ బై un ప్లస్ 1 -1. మరి ఒక్కసారి దాన్ని కరెక్ట్ గా స్క్రీన్ కనబడుతుందా చూడండి. అమ్మా n ఇంటూ అంటే ఇప్పుడు అంటే మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసిన దానికి n ఇంటూ ఆ వాల్యూ తీసుకోవాలి. మీరు అట్లాగే రాసారా ఓన్లీ un బై un ప్లస్ 1 -1 రాసారా? రాసారా? ఉందా కరెక్ట్ గానే? ఓకే, ఎందుకంటే ఇది చాలా మందికి డౌట్ ఏంటి అని అంటే మనం అది క్యాలిక్యులేట్ చేయగానే డైరెక్ట్ గా దానికే మనం లిమిట్ అప్లై చేస్తారని అంటారు. సో ఇప్పుడు అట్లా కాకుండా దానికి చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? దేర్ ఫోర్ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n ఇంటూ un డివైడెడ్ బై un ప్లస్ 1 -1 దీనికి క్యాలిక్యులేషన్ చేయాలి. అంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n అలాగే ఉంచేసి un బై un ప్లస్ 1 -1 ఏమొచ్చింది 6 ప్లస్ 8/n ఓవరాల్ డివైడెడ్ బై n ఇంటూ 4 ప్లస్ 8/n ప్లస్ 4/n స్క్వేర్ అన్నట్టు ఇది. సో ఇప్పుడు ఏమన్నా క్యాన్సిల్ అవుతుందా చూడండి. ఇక్కడ మనం చేసిన n వాల్యూ ఈ n వాల్యూ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్ గా లిమిట్ అప్లై చేసేయండి. సో ఎక్కడైతే n ఉంటుందో అక్కడ ఇన్ఫినిటీ రాసేయండి. అప్పుడు ఏమవుతుంది 6 ప్లస్ ఇది 0 అవుతుంది డివైడెడ్ బై ఇది 4 ప్లస్ ఇది 0 ఇది 0. సో 6/4 అని వస్తుంది. ఆన్సర్ ఈస్ 3/2 అని వస్తుంది. సో ఇప్పుడు ఆన్సర్ రాగానే ఈజ్ ఇట్ గ్రేటర్ దెన్ 1 ఆర్ లెస్ దెన్ 1 అనేది చెక్ చేయాలి. సో దిస్ ఈజ్ గ్రేటర్ దెన్ 1. సో గ్రేటర్ దెన్ 1 అన్నప్పుడు మన కంక్లూజన్ ఏంటి? దేర్ ఫోర్ బై Rabi's test the given series is convergent. అది కొంచెం ఏంటంటే ఇక్కడ వాడు దీంతో పోలిస్తే మనకి డిఎల్ఎంబర్ట్స్ రేషియో టెస్టే ఈజీగా ఉంటుంది. ఇది కొంచెం వీడు అడిషనల్గా మనకి ఎక్స్ట్రా టైం వేస్ట్ చేసేటట్టుగా చేశాడు.
అండ్ అక్కడ ఓన్లీ UN/UN+1 ఒకటి క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోతుంది. లిమిట్ అప్లై చేసుకుంటే డైరెక్ట్ ఆన్సర్. ఇక్కడ అడిషనల్గా ఇంకా కొంచెం వెళ్ళాలి. అయితే ఎప్పుడైనా UN/UN+1 -1 చేసినప్పుడు ఎక్స్ టర్మ్స్ కనుక ఏదైనా ఉంటే అక్కడ x = 1 అని రాసేస్తే సరిపోతుంది. రాసిన తర్వాత నెక్స్ట్ లిమిట్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే, రాయండి అమ్మా. ఇది కొంచెం వెరైటీ ప్రాబ్లం. ఇది సింప్లిఫికేషన్ ఒక్కటే కొంచెం ఇబ్బంది, మిగతా అంతా ఓకే. అందులో ఇవాళ పవర్ ప్రాబ్లం కాబట్టి అది ఇంకా ప్రాబ్లం. అవును, కరెక్ట్. అక్కడ మనం స్టార్టింగ్లో చెప్పేటప్పుడు లిమిట్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఫస్ట్ నేను n చెప్పకుండానే ఊరికే రాసాం అది. బట్ ఇట్ షుడ్ బి n × UN/UN+1 -1. అది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మ. Tomorrow's class and Monday we will see addition of two matrices. Programs for the matrices we will see totally some program. So meanwhile you will try to get a program to find addition of two matrices. Already we have seen how to find addition of two single dimension matrices. So there order must be the same. Next, order of the first matrix and size of the first matrix must be same as size of the second matrix. Then we are going to add the corresponding elements to both arrays. Then we get up in the graph. A is a single dimension, B is a single dimension, and S is also single dimension. A, we take different values for B also. వచ్చిందా మేడం? దొరికింది కదా. Calculated by adding elements of A and elements of C. So what is the instruction there? S of I equals to A of I plus B of I. We are adding corresponding A and B and including A and C. Right? So here also try to write that one. We are use the same logic here also. Say for example, A is input matrix, B is input matrix. Remember, order of A must be same as order of B. So then you will calculate the addition of these two matrices by using A of R C equals to A of R C plus B of R C. That will be tomorrow. You all try to write that program. I give you some same programs. రాస్తున్నారమ్మా? Yes, sir. Completed, sir. లాస్ట్ వరకు. Yes, sir. ఓన్లీ కొంచెం సింప్లిఫికేషనే జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే ఏ కొంచెం అటు ఇటు అయినా మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో దీంట్లో ఇంకా కొన్ని వెరైటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీకు హోంవర్క్ ఇద్దామని అనుకున్నాను కానీ అది మీరు చేయలేరేమో అని డౌట్ అనిపిస్తుంది. మళ్ళీ ఇబ్బంది అయితే కష్టంగా. ఇవ్వండి సార్, ట్రై చేస్తాను. ట్రై చేస్తారా మరి?
ట్రై చేద్దాం అని అంటే అది కొంచెం మరి వెరైటీ అనిపిస్తుంది. చేస్తారా అని నాకే డౌట్ అనిపిస్తుంది. చేస్తారా? ఇవ్వండి సార్, ట్రై అయితే చేస్తాం. ట్రై చేస్తాను సార్, ట్రై చేస్తాను. చూద్దాం. టెస్ట్ ద కన్వర్జెన్స్ ఆఫ్ చాలా వెరైటీ ఉన్నది, మరి ఏం టెన్షన్ పడకండి. 1, 4, 7 so on up to 3n minus 2 divided by 3, 6, 9 so on up to 3n. దీనికి స్క్వేర్ అని రాశాడు. ఇది ప్రాబ్లం. ఆల్రెడీ సమ్మేషన్లోనే ఇచ్చారు కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. అది యూఎన్ అని వస్తుంది. దాని తర్వాత యూఎన్ ప్లస్ 1 కనుక్కోండి, సేమ్. నెక్స్ట్ యూఎన్ బై యూఎన్ ప్లస్ 1, నెక్స్ట్ యూఎన్ బై యూఎన్ ప్లస్ 1 మైనస్ 1. అది కనుక్కోక లిమిట్ ఎన్ ఇంటూ యూఎన్ బై యూఎన్ ప్లస్ 1 మైనస్ 1 క్యాలిక్యులేషన్ చేయండి. కొంచెం అంటే టైం ఎక్కువ తీసుకున్నా కానీ ఇది కొంచెం క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉంటాయి, అదొక్కటి చేసేయండి. చేస్తారా? ఎస్ సార్. ఓకే. ఎవరు 702 ఏమవుద్దు సార్ మీరే చెప్పండి అని అంటున్నారు. ఏం లేదు, ఒకసారి ప్రాక్టీస్ అయితే చేయండి, లేకపోతే మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో చేద్దాం. ఓకేనా? రైట్. సో టుడే ఐ స్టాప్ ద క్లాస్. అసలైతే ఇంకొక 2-3 ప్రాబ్లం తీసుకుందాం అనుకున్నాం, ఈ పవర్ తోటి అటు ఇటు ప్రాబ్లం అయింది. ఓకే, నో ప్రాబ్లం. వీ విల్ కంటిన్యూ యువర్ మ్యాథమెటిక్స్ క్లాస్ ఆన్ మండే అగైన్. ఓకే.